Criminal waste Congress party want to ask Mr. Revant Reddy, why do you want to visit UK, US, Germany, China for nearly 1 month? What is the cause? You have to answer. అందరికీ నమస్కారం. నేను మీ బక్క జడ్సన్. మరి బక్క జడ్సన్ ఫ్యాక్స్ ఇంతవరకు సబ్స్క్రైబ్ కాని వారు సబ్స్క్రైబ్ కండి. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాదాపు 4 దేశాలకు నేను పోయేది ఉంది. ఈరోజు నా పాస్పోర్ట్ను మరి ఈరోజు ఏసీబీ కోర్టులో ఉన్నది. వాళ్ళు డైరెక్ట్ దాన్ని విడుదల చేయగలరు. ఎందుకంటే నేను ఒక 4 దేశాలు పోయేది ఉంది. యూకేకి పోవాలి, యుఎస్కి పోవాలి, జర్మనీకి పోవాలి, చైనాకు పోవాలి. ఆగస్టు 17వ తారీఖు నుండి సెప్టెంబర్ 10వ తారీఖు వరకు దాదాపు ఒక నెల రోజుల పాటు నేను పోవాలి. అంటే 3 వారాల వరకు నేను పోయేది ఉంది. కాబట్టి నా పాస్పోర్ట్ నాకు ఇవ్వగలరు. ఎందుకంటే ఈరోజు నేను పెద్ద ఎత్తున అక్కడికి వెళ్ళి పెట్టుబడులు తీసుకురావాలి. వాళ్ళందరూ నా రా 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 అమ్మంటున్నారు. కాబట్టి చాలా రోజులకి వెళ్ళి పిలుస్తున్నారు. కాబట్టి నేను పోవాల్సిన అవసరం ఉంది అని చెప్పారు. అయితే రేవంత్ రెడ్డి సీక్స్ ఏసీబీ కోర్ట్ పర్మిషన్ ఫర్ ఫారెన్ ట్రావెల్. ఏసీబీ కోర్ట్ గ్రాంట్స్ పర్మిషన్ ఫర్ ఫారెన్ ట్రావెల్ with conditions. Revant Reddy requests ACB court to release his passport seized in vote for note case. ఏ కేసులా? ఓటు ఫర్ నోటు కేసులా. for travel to UK, US, Germany, China from August 17 to September 10th till this month. ఇప్పుడు పోతాడంట. ఏసీబీ కోర్ట్ గ్రాంట్స్ పర్మిషన్ విత్ కండిషన్స్ ఇంక్లూడింగ్ ₹1 lakh సెక్యూరిటీ ప్రొవైడింగ్ అడ్రస్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్. ఎక్కడెక్కడ ఇప్పుడు నన్ను మామూలుగా పోలీసులు పట్టుకపోయినప్పుడు నీ ఇంటి నెంబర్ ఎక్కడ, నీ ఇల్లు ఎక్కడ, నీ ఫోన్ నెంబర్ చెప్పు, ఇవన్నీ చెప్తారు. అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ఏసీబీ కోర్టులో ఈరోజు ఇవన్నీ వాళ్ళు అవ్వాలని, నీ ఏ దేశాలకు పోతున్నావు, నీ అడ్రస్సు, నీ ఫోన్ నంబర్లు నువ్వు అన్నీ కంప్లీట్గా మాకు ఇవ్వండి. అంతేకాకుండా ఈరోజు ₹1,00,000 నువ్వు సెక్యూరిటీగా పెట్టు అని అంటే ఈరోజు నేను మేము నమ్ముతలేము, నేను నమ్మకి వీల్లేదు, నువ్వు ఎక్కడికి పారిపోతావు తెలియదు. కాబట్టి నువ్వు పూచికత్తుగా ₹1,00,000 పెట్టు. పాపం కోర్టుకు తెలియని సంగతి ఏంటంటే 1,00,000 కోట్లు దాటిపోయిండు. 1,00,000 కోట్లైనా పెట్టే దమ్ము ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఉంది. రేవంత్ రెడ్డి గారే మామూలు వ్యక్తి కాదు. కాబట్టి ఏసీబీ కోర్టు ఆర్డర్ సబ్మిషన్ ఆఫ్ ఎఫిడవిట్ కూడా పెట్టమన్నారు. స్టేటింగ్ పాస్పోర్ట్ విల్ బి రిటర్న్ బై సెప్టెంబర్ 8. మళ్ళా ఈ ముద్దా ఏం చేయాలి? పాస్పోర్ట్ వాపస్ ఇవ్వాలి. నీ ముద్దా అంటారు, అదే అంటే ప్రూవ్ కాలేదంటారు కదా. కానీ ప్రూవ్ మాత్రం రెడ్ హ్యాండ్గా. అంటే ఈరోజు ఏసీబీలో మనం చాలాసార్లు చాలామందిని మనం చూసినాము. చాలామంది పట్టుబడుతూ ఉంటారు. పట్టుబడ్డ వాళ్ళు కూడా అందరూ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు చెప్తూ ఉంటారు. ఏమనంటే మేము వాళ్ళకి ఇచ్చేసినాము, కాబట్టి ఈరోజు మా దగ్గర ఏం లేవని చెప్పేసి వాళ్ళు చెప్పుకునేటువంటి పరిస్థితి. కానీ ఈరోజు అయినా కానీ ఈరోజు కోర్టు మాత్రము ఈరోజు నీకు పాస్పోర్ట్ రాగానే ఈరోజు సెప్టెంబర్ 17 రోజు మళ్ళీ వాపస్ ఇవ్వాలి. అంటే ఈరోజు మన తెలంగాణను పరిపాలిస్తున్నది ఎవరు? తెలంగాణ పరిపాలిస్తున్నది ఎవరంటే ఒక క్రిమినల్ అని చాలా స్పష్టంగా కనబడుతుంది. ఒక క్రిమినల్ ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. దాదాపు ఒక 79 కేసులు ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు పాలిస్తున్నారు. మళ్ళీ ఈయన పెద్ద మనిషి ఏం చెప్తాను కూడా, కాంగ్రెస్ పాలనలో ఇది ఈయన ఏసీబీకి పెట్టినోడు ఏసీబీలా ఈరోజు పూచికత్తు పెట్టాలి. ఏసీబీ కోట్ల ₹1,00,000 ఈరోజు సెక్యూరిటీగా పెట్టాలి. ఈరోజు మళ్ళీ నీ పాస్పోర్ట్ సరెండర్ చేయాలి, మళ్ళీ నీ అడ్రస్ ఇవ్వాలి, నీ ఫోన్ నెంబర్ ఇవ్వాలి. అంటే దాదాపుగా ఒక పాత నేరస్థానం నుండి ఎన్ని తీసుకుని అంతే. ఇక ఈ మునగాడు ఏం చెప్పుకుంటారంటే, ఇక ఇప్పుడు ఉన్నది ఈ ఓటుకు నోటు కేసుల ఇది కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు. ఇక కాంగ్రెస్ పాలనలో తారాస్థాయిలో చేరిన అవినీతి 6 నెలల్లో 225 రికార్డు దాటేసిన ఏసీబీ కేసులు. దీనికి ఏసీబీకి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? రేవంత్ రెడ్డి గారు. ఈ ఏసీబీ సంఘం అనేది పెడితే దానికి రాష్ట్ర అధ్యక్షుని ఎవరు పెట్టవచ్చు? రేవంత్ రెడ్డిని పెట్టవచ్చు. ఈ ఓటుకు ఈ యాంటీ కరప్షన్ బ్యూరోకు పట్టుబడుతున్న వ్యక్తులకు ఈరోజు మీరు ఒక బ్రాండ్ అంబాసిడర్గా మన తెలంగాణ కాదు జాతీయ స్థాయిలో కూడా ఎవరు కూడా యాంటీ కరప్షన్ బ్యూరోకు రెడ్ హ్యాండ్ నోట్లతో పట్టుబడ్డ ముఖ్యమంత్రి ఎవరు కూడా లేరు. కాబట్టి స్వతంత్రం వచ్చిన కాన్సెప్ట్ నేటి వరకు లేరు. కాబట్టి ఈరోజు నువ్వు జాతీయ స్థాయిలో కూడా నీవు అధ్యక్షుని కావచ్చు ఆ సంఘం కింద పెడితే. ఇక కాంగ్రెస్ పాలన తారాస్థాయికి చేరిన అవినీతి 6 నెలల్లో 2,025 రికార్డును దాటేసిన ఏసీబీ కేసులు. 3 ఏళ్ల క్రితం వరకు తలసరి ఆదాయంలో, ధాన్యం ఉత్పత్తిలో, ఐటీ ఎగుమతుల్లో, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో
గ్రామీణ అభివృద్ధిలో ప్రభుత్వం మెడికల్ కాలేజీలో రికార్డు సృష్టించేది తెలంగాణ ప్రభుత్వం. కానీ ఈరోజు ఎల్ల సృష్టించిందంటే రేవంత్ రెడ్డి వచ్చాక మాత్రం నేరాల్లో, మద్యం అమ్మకాల్లో అవినీతి టాప్ ర్యాంక్ సాధించి తలవంపులు తెస్తుంది. మరి ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి మంత్రుల స్థాయిలో విచ్చలవిడిగా అవినీతి పెరగడం, ఇదే అదనుగా కింద ఉన్న ఉన్నతాధికారుల నుండి చిరు ఉద్యోగుల వరకు చెలరేగిపోతున్నారు. ఈరోజు నిన్నటి దినాన నేను కొంతమందిని ధర్నా చేస్తుండే, అంటే నేను ఎక్కువ ఈ రెవెన్యూ డేటా ఆపరేటర్స్ చాలామందిని తీసేసిండ్రు, దాదాపు 632 మంది తీసే వాళ్ళ వాపసు తీసుకోవాలి అని. అయితే నిన్న కూడా రెవెన్యూ దగ్గర భూభారతి వాళ్ళని తీసేసిండ్రు అని అంటుండే. అయితే దాని గురించి నాకు ఫోన్ వచ్చింది, మీరు అటెండ్ అవుతుండ్రు అది అంటే. లేదు, నాకు దాని గురించి తెలియదు. ఏందనంటే ఆ డేటా ఆపరేటర్స్ని ఎందుకు తీసేసినంటే వాళ్ళు ఒక్కొక్కరు 10 మందిని జాదే అంత పైసలు సంపాదించారు. డేటా ఆపరేటర్స్ కాదు, భూభారతి వాళ్ళంతా ఇచ్చేసిండ్రు, వాళ్ళ దగ్గర ప్రభుత్వం దగ్గర రికార్డులు ఉన్నాయి అని అంటే, అరే ఈ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసలు వాళ్ళు ఎందుకు చేస్తారు అంటే, లేదు అందరు కాదు, వీళ్ళు ఈ డిపార్ట్మెంట్ మాత్రమే అని చెప్పుకుంటూ వచ్చింది. అంటే ఇది ఇంటా ఉంటే మరి వాస్తవమే అనిపిస్తుంది. కింద ఉన్నతాధికారుల నుండి చిరుద్యోగుల వరకు చెలరేగిపోతున్నారు. అవినీతి నిరోధక శాఖ రోజు ఎక్కడో ఒక చోట అవినీతి అధికారులను ట్రాప్ చేసి పట్టుకున్న పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు రాకపోగా ఏసీబీ కేసుల సంఖ్య పెరుగుతుండడం తెలంగాణలో పెచ్చరిల్లుతున్న అవినీతికి నిదర్శనం. మరి 2025 ఏడాది మొత్తం నమోదైన ఏసీబీ కేసుల సంఖ్యను 2026 6 నెలల్లో దాటేయడం చూస్తే కాంగ్రెస్ పాలన అవినీతి ఎంత దారుణంగా పెరిగిందో అర్థమవుతా ఉంది. మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి చేతిలో ఉన్న పోలీస్ శాఖ, మున్సిపల్ శాఖ, పొంగులేటి చేతిలో ఉన్న రెవెన్యూ శాఖ, బట్టి చేతిలో ఉన్న ఫైనాన్స్ శాఖ, ఈరోజు రెవెన్యూ శాఖల పరిస్థితి చూస్తే అందులో ఉన్నంత స్కామ్లు ఈరోజు ఎక్కడ కూడా మనకు కనబడినట్టుగా మనం చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. అని అంటే ఈరోజు మరి గత ప్రభుత్వంలో లేవా అంటే గత ప్రభుత్వంలో కూడా భయంకరంగా ఉంది. మరి అందుకనే ఈరోజు ఎంత అప్పు తెచ్చినా మన బయట కనబడదు, ఎక్కడ వచ్చినా బయట కనబడదు. ఈరోజు మిగులు బడ్జెట్తో ఏర్పడిన తెలంగాణ ఈరోజు ఏది అప్పుల తెలంగాణగా మారడానికి, అప్పులు తేవడానికి ఒక ప్రధాన కారణం. ఈరోజు ఒక దిక్కు మరి ఎందుకు అవినీతి చేస్తుండ్రో అధికారులు అంటే, ఈరోజు మా పీఆర్సీలు పెంచలేరు, 6 డిఏలు ఇవ్వాలి, ఈరోజు మాకు జీతాలు సరిపోవు కాబట్టి మేము అవినీతికి పాల్పడుతున్నామని చెప్పేసి, మళ్ళీ రిటైర్డ్ అయితేనే మా పైసలు వస్తాయో రావో. ఇప్పుడు అంతా నడిచేది సిపిఎస్ వాళ్ళు, మా సిపిఎస్ వాళ్ళు చేసారు, మాకు రేపు రిటైర్ అయినాక పెన్షన్లు కూడా రావు. ఆల్రెడీ రిటైర్ వాళ్ళు 100 మంది చచ్చిపోయినారు, వాళ్ళ లెక్క మా బతుకులు అవుతాయి. ఈరోజు సిపిఎస్ వాళ్ళు కొంతమంది రిటైర్ అయ్యారు, వాళ్ళు ఈరోజు పండ్లు కూరగాయలు అమ్ముకుంటా జొమాటోలు, ఊబర్లు ఈ 60 దాటిన వయసు గల వాళ్ళు ఈరోజు నడుపుతూ ఉంటారు. కాబట్టి చేతనే నడుపుతాండ్రు, చేత కాని వాళ్ళు ఈరోజు ఇండ్ల కాడ కూర్చున్నారు, ఒక పూట తిని ఒక పూట తినకుండా, ఈరోజు వైద్యం కూడా తీసుకోకుండా, ఎందుకంటే వాళ్ళకి హెల్త్ కార్డులు కూడా లేవు ఈరోజు. కాబట్టి ఈరోజు ఏది అవకాశం లేవు. కాబట్టి ఈరోజు మేము అవినీతికి పాల్పడుతున్నాం అని చెప్పేసి వీళ్ళు చెప్పుకుంటారు. ఏది ఏమైనప్పటికీ ఈరోజు బ్రాండ్ అంబాసిడర్ మాత్రం ఏసీబీ కేసుల్లో రేవంత్ రెడ్డి గారు ఉంటారు. మరి ఏదైనా మట్టికి ఒక 4 రాష్ట్రాలు ముఖ్యమంత్రి గారు పర్యటించబోతున్నారు. మరి ఆ పర్యటనలో మనకి ఏమేమి తేబోతున్నారు, ఎన్ని పెట్టుబడులు వస్తాయి, ఎన్ని పెట్టుబడులు తెచ్చినామని చెప్పుకుంటారు. మరి ఈరోజు మరి మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఇక్కడ దాకా ర్యాలీ ఉంటుందా, లేకుంటే వచ్చిన పైసలు ఈ పోస్టర్లు ఉంటాయా లేవా అని చెప్పేసి చూడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది. దయచేసి దీని మీద కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.